హాయ్ హలో నమస్తే వెల్కమ్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో వ్లాగ్ అయితే సూపర్ ఉంటుంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ అయితే చూడడానికి సూపర్ ఉంటుంది. సో డోంట్ మిస్ లాస్ట్ కూడా జలకన్యను చూదురు. లెట్స్ గెట్ స్టార్ట్. సో నిన్నైతే మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో ఆ వ్లాగ్ అయితే ఫుల్ ఎగ్జిబిషన్ టూర్ అయితే తీసి మీకు పెడుతున్నాను ఇప్పుడు. సో ఇదైతే బయట టికెట్స్ కోసం ఎంతమంది ఉన్నారో చూసారా. చాలా యుద్ధాలు ఎన్నో ఘట్టాలు చేసి మా డాడీ వెళ్ళి టికెట్ అయితే తీసుకొచ్చారనమాట. సో వెళ్ళింది ఒకటి అంటే అక్కడ మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడ్డాం. సో చూసారా, చాలా బాగుంది కదా ఎగ్జిబిషన్. బయట నుంచి లోపల నుంచి అయితే ఇంకా బాగుందన్నమాట. ఎంత దారుణం అంటే టికెట్ల కోసం అక్కడ ఫ్లెక్స్ కూడా చింపేశారు. చూసారు ఈ గుంపులోంచి ఎంతమంది ఉన్నారో. ఎగ్జిబిషన్ అది ఈరోజు కనుమ లాస్ట్ డే ఆఫ్ ద పండుగ. సో చాలామంది వచ్చారు, బట్ అయినా ఎంజాయ్ చేయడానికి అంత అవ్వలేదు. కానీ సూపర్ అయితే ఉంది ఎగ్జిబిషన్. వామ్మో నడిపేశారండి బాబు. సో లోపలైతే చూడడానికి ఎలా ఉందో చూసారా. సో ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంది. సో అదేంటో నాకు అర్థం కాలేదు, దాని పేరు ఏంటో చెప్పండి. అదైతే సూపర్, మొత్తం రౌండ్గా తిరిగేస్తుంది. సో అక్కడ దాకా అంటే మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్లోకి వచ్చాక లోపలికి వెళ్ళడానికి కూడా చాలాసేపు ఆపేశారు. మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళినట్టు మీరు చూసినట్టే నేను చాలా ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో రకాలు టెనోల్ బ్యాచ్ అంటే ఏదో ఇది. సో ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇలాగ అక్వేరియంస్ చాలా ఉన్నాయి, చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాయి అన్నమాట. గ్రీన్ టేటర్ అంట. సో ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. మొత్తం ఇంకా అంటే హడావిడిగా చూడాల్సి వచ్చింది. బ్లాక్ ఆస్కార్ అంటే దీనికి ఆస్కార్ ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇన్ని రకాల ఫిష్లను ఒకేసారి కలిపి చూడడం అనమాట. సో చూస్తే భలే ఎంజాయ్గా ఉంది. సూపర్ అయితే ఉందన్నమాట లోపల. కానీ ఇంకా లైటింగ్ సెటప్ ఉంటే బాగుండు అని అనిపించింది. ట్యూన్ ఫాయిల్ బ్రీడ్. సో ఇవి మొత్తం తిరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ఇలాగ ఫుల్గా ఫిషెస్తో మొత్తం సైడ్లన్నీ నింపేశారు. పీకాక్ ఏదో ఉంది సంథింగ్. ఇది ఈల్ ఫిష్ చూసారా, పీకాక్ ఈల్ ఇదే. వీడియో అయితే సూపర్. మీరు చూస్తే ఎలా ఉందో తెలియదు, ఒరిజినల్గా వెళ్తే సూపర్ అయితే ఉంది. కానీ అంత ఎక్సైట్మెంట్ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు వెళ్ళకండి, తక్కువ వెళ్ళండి. సో ఇది నెక్స్ట్ టర్న్, దానికంటే ఇది అయితే సూపర్ ఉందన్నమాట. సో ఎన్ని ఫిష్లతో మొత్తం అలా లైన్గా ఉన్నాయి. సూపర్ ఉంది ఇది కూడా. ఈ టన్నల్ అయితే ఫిష్ టన్నల్. సో కానీ ఖాళీగా ఉంటే బాగుంది అని అనుకుంటున్నాను. కానీ నిన్న లాస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ కదా, చాలామంది జనం ఉన్నారు. ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడండి వాటర్లో. ఈ చేపల కోసం ఎంతోమంది కొట్టుకొని వచ్చి ఆ టికెట్లు తీసుకొని వచ్చారనమాట. సో బాగు సూపర్ కదా ఇది. వీటి పేర్లు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఎదురికి వెళ్ళాక వాటర్ ఉంది కానీ చేపలు లేవు, ఏం చేయమంటారు? ఇంటికాడ చేపలు ఉంటే తీసుకెళ్ళి అందులో వేసేయండి. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో చేప. సో అలా పడుకొని ఉందన్నమాట అది. సో నెక్స్ట్ టర్న్లో కూడా మళ్ళీ ఫిషెస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఫోటోలు దిగుదామంటే ఎక్కడికక్కడ లైట్లు అవ్వట్లేదండి, చిన్న చిన్న ఫిష్లు అనమాట ఇవి. సో చూసారా, మీరు అక్కడ చూస్తున్నారా. సో జలకన్య. సో మీరు దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ టర్న్ తిరిగి లైన్లో వెళ్ళాలంట. అదే ఖాళీగా ఉన్న టైంలో అయితే మీరు ఫ్రీగా వెళ్ళి ఫోటోలు దిగొచ్చు. సో ఫోటోషూట్కి అయితే అలా వెళ్ళిపోయాం. ఫోటోలు దిగేసి వెనక్కి కొద్దామని చెప్పి కొన్ని ఫోటోలు తమ్నైల్ కోసం కొన్ని చూడడానికి అయితే. సో ఈ షార్క్స్ అయితే బాగున్నాయి కదా, చిన్న చిన్న షార్క్స్, క్యూట్గా ఉంది. కానీ ఎగ్జిబిషన్ ఇప్పుడైతే ఈ చేపని చూద్దాం. ఇదిగోండి. సో ఇక్కడైతే పూర్తిగా వీడియో తీయనివ్వలేదు, బట్ అయినా మళ్ళీ క్లిప్ అయితే యాడ్ చేశాను. సో స్లో మోషన్ చేసి. సో ఎంత బాగుందో చూసారా, కనబడుతుంది అనుకుంటున్నాను మీకు కూడా. సో ఇవి మన ఇండియన్సో మరి చైనీసో తెలియదు వీళ్ళు. సూపర్గా అయితే వాటర్లో ఉన్నారు. మా అక్కకి హ్యాట్ ఇచ్చాను, నాకు ఇవ్వలేదు, నేను హట్ అయ్యాను.
సో కానీ ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరు పూర్తిగా వీడియో అయితే తీయనివ్వలేదు. లోపల వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారని వెళ్ళిపోండి అంటున్నారు. సో ఆ తర్వాత వెళ్ళి ఎగ్జిబిషన్లోకి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా నాతో మొత్తం ఈ టూర్ని అయితే చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసిండి. నాతో పాటు కూడా వీడియోలోకి మళ్ళీ పదండి. ఎగ్జిబిషన్ అంటాం కానీ లోపలైతే పెద్ద ఏం లేవు. కాస్ట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సో మీకైతే చెప్తాను ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో నేనేం తీసుకున్నాను, నేనేం తిన్నాను కూడా వ్లాగ్లో యాడ్ చేశాను, అది కూడా చూడండి. సో జనం ఎక్కువ వల్ల పెద్ద ఎంజాయ్మెంట్ అయితే లేదు. సో చూసారా, సో ఇక్కడైతే లావా చాక్లెట్ అయితే చేస్తున్నారు, తిందాం అనుకున్నాం, మళ్ళీ ఎందుకులని వద్దని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ లైన్గా అయితే బోల్ స్టాల్స్ ఉన్నాయి చూసారా. సో ఒక్కొక్క దాంట్లో చాలా ఫుడ్స్ కానీ ఏమన్నా కానీ చాలా ఉన్నాయి, కొనుక్కుందాం. అయినా నాకు అర్థంగా కడితే ఇలా పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తే అలా వేలాడదీస్తారా? సో మీకు ఇలాంటివి ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి. సో మా ఫ్యామిలీతో అయితే వచ్చాను. సో ఇది ఏంటి నాకు అర్థం కాలేదు, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అది ఏంటి చెప్పండి. సో అది ఎగ్జిబిషన్లో ఎప్పుడు పెట్టలేదన్నమాట. సో జైంట్ విల్లు మా అక్క ఒక వీడియో క్లిప్ తీయంటే తీశాను. సో అది కూడా వీడియోలో యాడ్ చేశాను. మా అక్క నేను గోపి మంచూరియా తిందామని వెళ్ళామన్నమాట. వెళ్ళినట్టునే షాక్, అది 100 రూపీస్ చెప్పాడు ప్లేటు. ఎందుకులే అని చెప్పి తిన్నాం అనేసాం అనమాట. సో తర్వాత అలా కాసేపు ఎదురుకు తిరుగుదాం అని ఐస్ క్రీమ్ షాప్ చూశాను. నేను ఒక ఐస్ క్రీమ్ చాకోబార్ అయితే తీసుకొని తినేసాను అనమాట. ఇది సూపర్ ఉంది. ఆ తర్వాత అయితే అలా తిరుగుతూ ఉండగా మా అక్కేమో స్వీట్ కార్న్ తీసుకుంది అనమాట. ఆ స్వీట్ కార్న్ తీసుకొని తింటుంది. మా అమ్మ వాళ్ళైతే డోనట్ అయితే తీసుకున్నారనమాట తినడానికి. సో అదైతే అంత టేస్ట్గా లేదు, మరి చాలా చప్పగా ఉంది. ఆ బన్ కూడా ముక్క విరగట్లేదు, మరి ఏంటో మరి నాకు తెలీదు. సో ఆ షాప్ వాడైతే అలా ఇచ్చాడు. సో స్వీట్ కార్న్ అయితే మసాలా స్వీట్ కార్న్ సూపర్ ఉంది అని నేను అస్సలు అన్నావు, చాలా దరిద్రంగా ఉంది. 50 రూపాయలు అది. ఈ డోనట్ ఏమో 59 రూపీస్ అంట. నా ఐస్ క్రీమ్ ఒక్కటి మాత్రం బాగుంది, ఐస్ క్రీమ్ వచ్చి 50 రూపీస్. సో అంతకు మించి ఎక్కువ ఏం కొనుక్కోలేదు, కొనుక్కున్న డబ్బులు వేస్ట్. రేగొడియాలు అయితే తీసుకున్నాను అనమాట అక్కడ కనబడితే. సో ఇదైతే అప్పటి నుంచే చూస్తున్నాను. దీని పేరేంటో కొంచెం చెప్తారా నాకు, కామెంట్ చేయండి ప్లీజ్. హోప్ మీరు కూడా నాతో పాటు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారా అనుకుంటున్నాను. సో సూపర్ ఉంది కదా వీడియో. మీరు కూడా ఎగ్జిబిషన్ విజిట్ చేశారా లేదో కామెంట్ చేయండి, లేకపోతే విజిట్ చేయాలనుకుంటే కన్ఫర్మ్గా రండి. సో ఇదైతే కాకినాడ. సో మాది కాకినాడ కాబట్టి కాకినాడ ఎగ్జిబిషన్ మొత్తం టూర్ అయితే మీకు చూపించాను. సో ఈ వీడియో అయితే ఇంకా అవ్వలేదు, పూర్తిగా చూడండి. చూసారా ఇక్కడ, సో ఇది దాన్ని ఏమంటారో నాకు తెలీదు, వీడియో కోసం వాడదారు కదా, తెలిస్తే కామెంట్ చేయండి. గుర్తుంది కానీ పేరు మైండ్లోంచి రావట్లేదు. సెల్ఫీ స్టిక్ది సంథింగ్, అది రీల్ కోసం అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. ఇటు సైడ్ ఏమో VR ఉంది, అది వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. నేనైతే ఏది చేయలేదు, ఎందుకులే వేస్ట్ అని. సో అబ్బాయి డ్యాన్స్ చూసారా. సో ఈ వీడియో అంతే గాయస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సో మా ఎగ్జిబిషన్ అయితే మొత్తం అయిపోయిందనమాట. సో ఇందాక ఉన్న జనం మీద ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో చూసారా గ్రౌండ్. సో ఇదేండి, షార్క్ నోట్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ అగైన్.